కేసీఆర్ రిటైర్మెంట్ 20 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమైంది. అంటే ఓడిపోయినప్పటి నుండి బయటకు రాలేదు. ఒకసారి రజతోత్సవ సభ గురించి ఆయన బయటకు రావడం, తర్వాత వివిధ కారణాల వల్ల కొన్ని చోట్ల బయటకు రావడం తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజకీయ నాయకుడిగా ఆయన బయటికి వచ్చే అంశం మీద ఏడ కూడా దాఖలాలు కనిపించలేదు. అసెంబ్లీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో అప్పుడు ఒక అటెండెన్స్ పరంగా బయటకు వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆనాటి నుండి రజతోత్సవ సభ నుంచి నేను జనంలోకి రాబోతా ఉన్నా అని చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. కవిత ఎపిసోడ్ మీద ఆయన సైలెంట్గా ఉంటే పార్టీ కేసీఆర్ గారి ఆదేశాలు లేకుండా పార్టీ కవితను సస్పెండ్ చేయగలుగుతారా? అంత గట్స్ ఉన్నటువంటి నాయకులు ఉన్నారా? కేసీఆర్ గారిని కాదని కవితను సస్పెండ్ చేసేంత గట్స్ ఉన్నటువంటి నాయకులు ఎవరున్నారు? కవిత ఎపిసోడ్లో కేసీఆర్ రియాక్ట్ కాలేదనేది ముమ్మాటికి అబద్ధం. బయట నుంచి పొలిటికల్ విమర్శలపై ఆయన సైలెంట్గా ఉన్నాడు అని చెప్పేసి కూడా ఆలోచారు. పొలిటికల్ విమర్శల మీద ఒక రోజు ఆయన నడితేమన్నాడు, 5 సంవత్సరాల కాలం పాటు పచ్చని తెలంగాణను పాడుపడ్డ తెలంగాణగా కాంగ్రెస్ ఎలా చేస్తుందో చూడాలి, అందుకే నేను సైలెంట్గా ఉంటున్నా, ప్రతి దాని మీద నేను మాట్లాడను, వాళ్ళ రాజకీయం ఎంత, వాళ్ళ రాజకీయ అనుభవం ఎంత నా ముందు అని చెప్పేసి కొట్టిపారేసి